వచ్చేసాయి మేఘాలు, బ్రహ్మాండమైనటువంటి వడగళ్ళవాన. ఇటువంటి గాలి కాదు. అకస్మాత్ అంత వర్షం పడిపోతుంటే ఆవులు ఇలా తలెత్తి చూసి నడుస్తాయి. ఆ నడిచేటప్పుడు వాటి కళ్ళల్లోకి వచ్చేస్తోంది ఆ ధార, నీటితో కొట్టినట్టు కొడుతున్నాయి. కొడుతుంటే వాటికి కళ్ళు కనపడక ఇలా ఇలా తలలు ఉంచి ఆడిస్తూ పెద్ద పెద్ద అంబారావాలు చేస్తూ ఎటు నడుస్తున్నాయో తెలియక పైనుంచి పడుతున్నటువంటి వడగళ్ళ దెబ్బలు, ఒంట్లో ఎముకలు విరిగిపోతున్నాయి. గోపాల బాలురికి గోపకాంతలకి కళ్ళు కనపట్టలేదు అసలు అటువంటి వర్షధార. వీళ్ళు ఒక రకమైన భక్తి ఉన్న వాళ్ళైతే వెంటనే అనాలి, బెడిసి కొట్టిందండి, ఇన్నాళ్ళు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, ఈ పిల్లాడు వచ్చి గోవర్ధనగిరికి చేయమన్నాడు, రాసరికంలో ఉన్నాను కదా అని నందుడేమో మన మాట వినకుండా వాళ్ళ అబ్బాయి చెప్పాడని గోవర్ధనగిరికి యజ్ఞం చేయించాడు, ఎప్పట్లా చేస్తే గొడవ లేకపోని ఇప్పుడు ఎంత ఆపద వచ్చిందో చూడండి అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళు కృష్ణుడి కాళ్లే పట్టుకున్నారు. అది సనాతన ధర్మమునందుండేటటువంటి లక్షణం యొక్క గొప్పతనం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా ఆయన కాళ్లే పట్టుకోగలిగిన వాడెవరో వాడే ధన్యాత్ముడు. ఇప్పుడు వాళ్ళన్నారు, ఈ ఉరుములు ఈ మిరుపులు ఈయశనుల ఘోషములను ఈ జలధారల్ నీ ఆనము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. ఎవరిని? చిన్ని కృష్ణుడిని. పైకి చిన్న పిల్లవాడు, కానీ వాళ్ళకి ఆయన ఎందున్నటువంటి నమ్మకం అటువంటి. భగవంతుడిని తెలిసి ఉండక్కర్లేదు, వాళ్లకున్నటువంటి భావన చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలాంటి ఉరుములు, ఇటువంటి మెరుపులు, ఇటువంటి పిడుగులు, ఇటువంటి జలధారలు మేము చూడలేదు కృష్ణ రక్షించన్నారో, రక్షించు అన్న ఒక్క మాట విన్నాడంతే. ఎలా అన్న మాట ఆయనకు ఉండదు. ఉత్తర క్షణం చంపు ఇంద్రుడు, ఉత్తర క్షణం రక్షిస్తా కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు రక్షించడానికి ఆయన వేరొకటి ఎత్తుకోలేదు. అక్కడే ఉన్నటువంటి గోవర్ధన గిరి కిందకి చేతిని చొప్పించి పైకెత్తాడు. ఎంత హేళగా పైకెత్తాడంటే అదేదో కష్టపడి చెయ్యి జొనిపి పైకెత్తి ఒళ్ళు చెమట్లు పట్టడం కాదు. బాలుండాడు చునాతపత్రమని సంభావించి పోగొత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టె తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపగోపంక్తికిన్. ఒక పిల్లవాడు ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అలా వెళ్ళిపోతూ అక్కడ కనపడినటువంటి పూలగుత్తిని ఒక దాన్ని కోసి పైకెత్తి పట్టుకుని గొడుగులా పట్టుకుని పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నట్టు తన చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలుర్ని, గోపకాంతల్ని, గోపవృద్ధుల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని కాపాడడం కోసమని ఆ గోవర్ధనగిరిని పెల్లగించి పైకెత్తి చిటికిన వేలు మీద పట్టుకుని త్రిభంగిగా నిలబడి పరమ సంతోషంతో చిరునవ్వులు నవ్వుతూ నిలబడ్డాడు. నిలబడగానే గోపాల బాలురు, గోపకాంతలు, గోపవృద్ధులు, ఆవులు, దూడలు అన్నీ కిందకు వచ్చేసాయి. ఒక ఆవు పరమ సంతోషంతో ఇలా ఎత్తి పెట్టినటువంటి ఆయన అరికాలు నాకుతూ నిలబడి ఉంటుంది. ఎంత ఆనందమో వాటికి నిజంగా. అసలు ఆ గోవర్ధనోద్ధరణం అనేటటువంటి చిత్రం వంక చూసినా, గోవర్ధనోద్ధరణాన్ని చదువుతూ ధ్యానం చేసినా ఎంత సంతోషం వేస్తుందో.